భూమిపైకి యేసుక్రీస్తు ప్రభు మొదటిసారిగా ఎందుకు వచ్చాడు? ఏ రీతిగా వచ్చాడు? యోహాను 1వ యోహాను 3:5 చూడండి. ఒకటవ యోహాను 3వ అధ్యాయము 5వ వచనం. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం కారణం ప్రతి మనిషి పాపము నుంచి విడుదల చేయటానికి ఆయన రావటం జరిగింది. ఏదంటే ఆయనకి ఇష్టం లేనిది పాపం. ఆదిలో నోహ కాలంలో భూలోకం అంతా కూడా పాపంతో నిండిపోవటం, పరమతండ్రి చూడటం, అది చూడలేక, ఆ అసహ్యకరమైన పాపాన్ని చూడలేక ఆదికాండము 6వ అధ్యాయములో నోహాతో అన్నాడు, నోహా, భూలోకమే చెడిపోయింది, నేను చూడ్డానికి నాకు మనసు లేదు. ఎందుకు ప్రభువా అంటే అది దుర్మార్గముతో, పాపముతో, అక్రమముతో నిండిపోయింది. ఇక నేను చూడను. వీటిని ఒక్కసారిగా నేను నాశనం చేయాలనుకుంటున్నా. ఎలా ప్రభువా అంటే ఆకాశ తూములు విప్పి 40 రాత్రులు పగుళ్ళు ప్రచండమైన వర్షం కురిపించి ఈ భూలోకములో ఎవడు బ్రతకకుండా చేయాలనుకున్నా. ఆ రోజు నేను ఏదోను తోటలో ఆదాము అవ్వలను చేసినందుకే, వారు తప్పు చేయటం వల్ల నాకు నేనే పశ్చాత్తాపడ్డాను. కానీ ఈసారి రెండవసారి చూస్తే భూలోకమంతా చెడిపోయింది. ఇక నేను చూడలేను ఈ ఘోరమైన పాపాన్ని, నా వల్ల కాదు. అందుకు ఈ భూలోకమంతటికి నా దిష్టికి నువ్వు ఒక్కడవే నీతిమంతుడు. మరి ఏం చేయాలి ప్రభువా? ఏం లేదు, నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఓడను మాత్రమే సిద్ధపరచుకో. అంటే ఈ ప్రజలను భూమి మీద లేకుండా తుడిచి వేస్తున్నా. నీ ఒక్కడవే నీతిమంతుడవు. నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడ మాత్రం కట్టుకో అన్నాడు. ఆ రోజు నోహాతో చెప్పినట్టు 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తానని వాగ్దానం చేశాడే. ఆ వాగ్దానాన్ని నోహా నమ్మాడా నమ్మలేదా? నమ్మాడా నమ్మలేదా? కొందరు ఎంతటి ప్రార్థనా పరులు అయినా కానీ మనం లూకాసు వార్త 2వ అధ్యాయములు చూస్తే జకరయ్య తరగతి చొప్పున క్రమముగా ధూపవేదిక వేయడానికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా దూత ప్రత్యక్షమై జకరయ్య అనేసరికి భయపడ్డాడు. భయపడొద్దు, నీకు ఒక మంచి వార్త చెబుతున్నా అన్నాడు. నీ ప్రార్థన నాకు వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టబడును. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను
మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. హల్లెలూయా. దూత చెబుతా ఉండి జకరయ్యకు ఈ వార్త చెప్పినప్పుడు జకరయ్య అంటాడు, ఇది ఎలా అన్నాడు. అంటే మేము ముసలి వాళ్ళం అయ్యాం, ఇది ఎలా నమ్మలేదా? అందుకే విన్న ప్రతి వాక్యాన్ని ఆ సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు మాట్లాడాడు. విన్న ప్రతి వాక్యాన్ని మనసులోను హృదయములోను, హృదయం అనే పలక మీద పెట్టుకోవాలి. కానీ ఇది ఎలా అంటే 92వ కీర్తనలో రాయబడింది, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వవేస్తారని, వారు ముసలితనమందు కూడా చిగురు పెట్టి ఫలిస్తారు. హల్లెలూయా. సందేహపడగా, నువ్వు సందేహపడావు గనక నువ్వు మూగోడ వైదువుగాక. దేవుడు మాట్లాడితే ఒక విధానం, కుమారుడు మాట్లాడితే మరొక విధానం, పరిశుద్ధాత్ముడు మాట్లాడితే మరొక విధానం. ఆయన మాటకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే మనం కూడా మూగోళ్ళమే. పేతురు ఏమన్నాడు? నువ్వు గుడ్డివాడు అయి ఉందుగాక అన్నాడు. అవును, పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనులతో సెలగాటం కాదు, పరిశుద్ధాత్మతో సెలగాటం కాదు. దేవాది దేవుడు ఏదైతే మాట్లాడుతాడో ఆత్మస్వరూపి, ఆయన మాట్లాడిన ప్రతి మాట బండను బద్దలు చేసే సుత్తె లాంటిదంటే. నువ్వు నమ్మలేదు గనక ఎలిజబెతు గర్భము ధరించి కుమారుని కను వరకు పక్కనుండు, అప్పుడు చూస్తావు దేవుని మహిమను. హల్లెలూయా. అయితే నోహా నమ్మాడా నమ్మలేదా? ఆ మీదట భూమిపైకి ఏ రోజే కానీ ఆదాము మొదలుకొని నోహా కాలం వరకు వర్షం అనేదే లేదో, వర్షం అనేదే భూమి మీద లేదో. ఇప్పుడు ఎలా నమ్మాలి? అందుకు ప్రభు వాక్యం చెబుతుంది, క్రీస్తునే కాదు తెలుసుకోవాల్సింది, క్రీస్తులో ఉన్న శక్తిని కూడా మనం తెలుసుకోవాలంట. ఆయన మాట ఇచ్చే నెరవేర్చే దేవుడు, దాన్ని నెరవేర్చుట కంట శక్తి సామర్థ్యం కలిగిన వాడు. నరుడు మాట ఇస్తాడు, మాట తప్పుతాడు. అందుకు నోహా నమ్మాడు. చిత్తం ప్రభా, అయితే 40 రాత్రింబగళ్ళు ప్రసన్నమైన వర్షాన్ని కురిపించి ఈ భూలోకమనంతా నాశనం చేస్తావు. ఓకే, నమ్మాడు. అందుకే వాక్యం చెప్తుంది, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. అలే నమ్మాలి. దేవుని వాక్యం ఏదైతే హెచ్చరిస్తుందో అది నమ్మాలి. అందుకు ఇక్కడ ఏమంటున్నాడంటే, పాపములను తీసివేయుటకు ఈ భూమి మీద ఆయన ప్రత్యక్షం ఎందుకు అయ్యాడు? ఆయన ఎందుకు దిగి వచ్చాడు భూలోకానికి? సింహాసనం విడిచి వేవేల దూతలతో పరిహారాలతో గాన ప్రతిగానాలు చేయించుకునే ప్రభు మానవ శరీరము దాల్చి ఒక స్త్రీ గర్భమున జన్మించడానికి, శరీర రీతిగా ఈ లోకానికి రావటానికి తీర్మానం చేసుకున్నాడు. ఒక రోజున తోటలో నుంచి వెళ్ళగొట్టాను, ఇంకో కొంతకాలమున భూమి మీద నరుడు లేకుండా చేశాను, నోహా కుటుంబం మాత్రమే బ్రతికింది. కానీ ఆటి నుంచి కూడా మళ్ళీ పాపం ప్రారంభమైంది. ఇలా ఎంతమందినంటే నేను నాశనం చేద్దును? ఇక ఈ ప్రజలు నాశనం కాకోకుండా నరకానికి వెళ్ళకూడదు అంటే, ఇదిగో నా ప్రియమైన కుమారుణ్ణే
ఈ భూలోకానికి పంపుదామని ఆయన పంపాడు. హల్లెలూయా. ఈరోజు నీకు పుట్టిన కుమారునే కానీ, నీకు పుట్టిన బిడ్డనే కానీ, తొలుసులు బిడ్డనే కానీ, తొలుసులు కుమారునే కానీ యేసయ్య పాద సేవకు, నా రక్త సంబంధము నశించిపోతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి నా కుమారుని సేవకు వదిలిపెడతానని ఏ తల్లిదండ్రైనా తీర్మానం చేసుకుంటున్నారా? అడగడం మాత్రం, సంతానం కోసం ప్రార్థన చేయి పాస్టర్ అయ్యా, పాస్టర్ అమ్మా మా సంతానం కోసం ప్రార్థన చేయి అంటాడు. సంతానం ఏమి గొప్పతనం కాదు, ఆయనకి ఇవ్వలేక కాదు, అందులో నీ హృదయం ఆయనకి ఇవ్వు. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆ నీతి సూర్యుడు నీలో హృదయిస్తాడు. ఆయన నీతో ఉన్నప్పుడు నువ్వేమడిగినా ఆయన ఇవ్వగలడు. నీ హృదయం ఆయనకి ఇవ్వకోకుండా నాకు ఏవేవో కావాలని మనం అడుగుతాం. అడగమన్నాడు, ఏది ఇష్టమో అది అడుగని. అయితే తండ్రి తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి, చూడండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారమంతా మోపబడెను. మొదట ఎవరండి? శిశువు. రెండవసారిగా కుమారుడు. ఇక మూడవసారి చూస్తే ఆయన రక్షకుడు. ఎలా రక్షకుడు? ప్రాణం పెట్టి రక్షించుకున్నవాడే రక్షకుడు. ప్రాణం పెట్టి మళ్ళా తీసుకున్నవాడే రక్షకుడు. ప్రాణం పెట్టి చచ్చినలను బ్రతికించేవాడే రక్షకుడు. హల్లెలూయా. ఈ కార్యాలు ఆనాడు చేశాడు, ఈనాటి వరకు కూడా ఈ కార్యాలు చేస్తూనే వస్తూ ఉన్నాడు ఆయన. కొందరు అంటారు సూచక్రియలు అప్పుడు, వాక్యం ఎప్పుడు? సూచక్రియలు అప్పుడే అయిపోతే వాక్యం కూడా అప్పుడుదే కదండి. ఇప్పుడు ఎందుకు? పుట్టినప్పుడే పాలు తాగావు అంటే మధ్యన ఒడిసిపెట్టా అంటావు, ఇంకా అన్నం తిన్నావు, నీకు ఏం చేస్తారు? అన్న ప్రసన్నత చేస్తారు, నాటికి మానే, ఇంకా మళ్ళీ ఎందుకు అన్నం తింటావు? ఈ బైబిల్ అంతా అప్పుడుది కాదా? చెప్పండి, అప్పుడుది కాదా? ఈ క్రియలు అప్పుడు జరిగాయి, ఈ చూసి క్రియలు అప్పుడు అని మాట్లాడతారు. అప్పుడే కాదు, యేసుక్రీస్తు ప్రభు కూడా కన్నాడు, పాత నిబంధనలో జరిగాయి అద్భుతాలు, యేసయ్య వచ్చిన తరువాత కూడా జరిగాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా తన శిష్యులకు కృపనిచ్చాడు. ఏమని? నా నామమున చనిపోయిన వారిని, నా నామమున రోగులను స్వస్థతపరచాలి, కుంటివారు నడవాలి, గుడ్డివాడు చూడాలి, కుష్ఠ రోగులు శుద్ధులు కావాలి, పచ్చవాయువు రూపుమాపాలి అని వారికి తలాంతులు ఇచ్చి అని వెళ్ళాడు. ఉన్నాయి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. అందుకు దేవుని పెట్టారా, యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి మాటను నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు. సుఖంగా బ్రతకడానికి కాదు ఆయన వచ్చింది. మన పాపమంతా ఆయన మీద వేసుకొని, ఆయన భుజాల మీద వేసుకొని మనల్ని రక్షించడానికి 120 కేజీల సిలువను తన భుజాన వేసుకొని గొలియాతు కొండకు మోసుకొని కింద పడుతూ లేస్తూ వెళ్ళిపోయి ఆ సిలువకు 3 మేకులు కొడితే దాని మీద వ్రేలాడదీస్తే అప్పటికి కూడా మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు అన్నాడా? కొరడా తీసుకొని కొడతా ఉంటే ఎందుకు నన్ను కొడుతున్నారు అన్నాడా?
ముసుగు వేసి పిడుగుద్దులు గుద్దుతా ఉంటే ఎందుకు రా నన్ను కొడుతున్నారు? గడ్డం బట్టి పెరుగుతా ఉంటే ఎందుకు రా నన్ను పెరుగుతున్నారు? నోరు విప్పలేదో ఎందుకు తెలుసా? మనల్ని రక్షించడానికి. హల్లెలూయా. ఈరోజు నోరు భద్రము, ఈపు జాగ్రత్త. కొందరికి నోరు ఉండదు, గాయాలి నోరు, తంటాలి నోరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక ఆ భర్తకు దిక్కు తోసకపోతే వేసి కుక్కని బాధినట్టు బాధతా ఉంటాడు. అప్పుడేమంటారు తెలుసా? కొట్టు, ఈ తాప కొట్టు అంటుంటారు. ఇంకా కొట్టమంటావా అనడం, ఇంకా కొట్టడం. యేసుక్రీస్తు ప్రభువారు మౌనైపోయాడు. ఆయన ఏ పాపం చేశాడండి అంత మౌనం కానికి? ఈరోజు దొంగతనం చేసినోడు గుడక నేనేం పాపం చేశానని సార్ నన్ను కొడుతున్నావు, నేనేం దొంగతనం చేసి, వాడు చేసిందే దొంగతనం, చేసిందే పాపం, ఆడుగుడు ఒప్పుకోడు, నన్ను ఎందుకు కొడుతున్నావు అనేనని. కానీ మన ప్రభు, మన రక్షకుడు మన కోసమై, మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన మౌనయ్యే 3 మేకులతో సెలవు పైన వేలాడి ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. చివరికి ఏమంటాడు తెలుసా? తండ్రి, ఇక సర్వం సమాప్తమైంది, నా ఆత్మను మీకు అప్పచెప్పుకుంటున్నాను చెప్పి తల వంచి తండ్రికి అప్పచెప్పాడు. హల్లెలూయా. అందుకోసము వాక్యం చెప్తా ఉండి, పాపములను తీసివేయుటకే నీలో నుంచి, నాలో నుంచి, మనలో నుంచి, అందరిలో నుంచి, గ్రామములో నుంచి, పట్టణములో నుంచి, దేశములో నుంచి ఉన్నటువంటి ఈ పాపాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఒక పరిశుద్ధుడై, ఆదరణ బ్రహ్మచారై, ఏ పాపము లేనివాడై, కన్యక గర్భమున జన్మించినవాడు. పాపాలు చేసేవాడల్లా పాపాన్ని క్షమించలేడు. అందుకే పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడంట. అయ్యా చేస్తుంటారు కదయ్యా, ఎగిరెగిరి ప్రార్థన చేస్తారు, అది సైతాను ప్రార్థన. యేసు ప్రభు దగ్గర కూడా సైతాను వచ్చిందా? 91వ కీర్తన చెబుతుందా? ఇదిగో నా మాటిను, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని లేకపోతే గినక ఈ కొండెక్కి దుంకు, దేవదూతలు నిన్ను ఎత్తిపడతారని వాక్యం చెప్పింది కదా. మరి పాపము చేస్తూ ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఒక సైతానువే, నువ్వు దేవుని బిడ్డవు కాదు. పాపం అంటే చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. ఈ పాపాలను కొట్టివేయడానికే ఆయన వచ్చింది. అందుకు దేవుని బిడ్డలారా, రెండో మాట ఏంటంటే, ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయము 4-7 వచనం చూద్దాం. చూడండి, ఏప్రిల్ పత్రిక 10:4-7 వచనాలు చూద్దాం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావో. ఇవి నీకు ఇష్టమైనవి కావు. అందుకు ఆయన పాట రాశాడు. ఏమని పాట రాశాడు తెలుసా?
కోళ్ళ రక్తంతో పాపం పోదు, ఎడ్ల రక్తంతో పాపం పోదు. పాపము కడిగే యేసు రక్తము సకలి వాని సబ్బు వంటిది. అందరికి కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం. ఇది పాపుల కొరకై వలిచిన పరమ వైద్యుని రక్తం. కంసలికమ్మ కుమ్మరి గొల్ల ఒడ్డే సాయే బాపను బల్జ. కంసలికమ్మ కుమ్మరి గొల్ల ఒడ్డే సాయే బాపను బల్జ. బంజారు బంటోళ్ళ అందరి కోసం యేసయ్య కాల్చిన సిలువ రక్తము. బంజారు బంటోళ్ళ అందరి కోసం యేసయ్య కాల్చిన సిలువ రక్తము. అందరికి కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం. ఇది పాపుల కొరకై వరిచిన పరమ వైద్యుని రక్తం. ఇది పాపుల కొరకై వరిచిన పరమ వైద్యుని రక్తం. హల్లెలూయా. అందుకే రాయబడింది, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారక్త బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన్నానంటిని. హల్లెలూయా. ఏ చుట్టలో? పాపుల రక్షకుడు, పాపాన్ని తీసివేయడానికే ఒక కన్యక గర్భమున జన్మిస్తాడని మన బైబిల్లోనే కాదు, ఖురానులో కూడా ఉన్నాయి, ఇతరి గ్రంథాలలో కూడా ఉన్నాయి పుడతాడని. అయితే ఎందుకు వచ్చాడంట? గ్రంథపు చుట్టలో నా గురించి ఆ రోజు గ్రంథపు చుట్టలో. ఎప్పుడు? మోసే 1700 సంవత్సరాల కిందట్లో మోసే ప్రవచనం పలికాడు గ్రంథపు చోట. 700 చిల్లర సంవత్సరంలో యెషయా ప్రవక్త ప్రవచించాడు గ్రంథపు చుట్టలో. 500 సంవత్సరాల క్రితంలో యేసు ప్రభు పుట్టక మునిపే మీకా ప్రవచించాడు. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ ఎక్కడ రాయబడ్డాయంట? గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. హల్లెలూయా. బలులను అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలును నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. హల్లెలూయా. నా తండ్రి, నువ్వేదైతే నాకు ఆజ్ఞాపించావో, ఏదైతే నీ ప్రవక్తల నోట ప్రవచనం పలికి ఈ గ్రంథపు చుట్టలో నా పేరు నా చరిత్ర రాశావో అది నెరవేర్చడానికే నేను ఈ భూలోకానికి శిశువుగాను కుమారుడిగాను రక్షకుడిగా వచ్చాను. హల్లెలూయా. పాడతారా పాత పాట? రక్షకుడు మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. రారే గొల్లబోయులారా. మన ఎవరిని చూడనికి? ఎవరిని చూడనికి? తొట్టిలో పరుండబెట్టినటువంటి శిశువును చూడడానికి. హల్లెలూయా. ఆ శిశువును చూడడానికి. ఆ శిశువు 8వ రోజున ఏమయ్యాడు? కుమారుడయ్యాడు. 8వ రోజున కుమారుడయ్యాడు. ఇప్పుడు శిశువు 8వ రోజు పురిటిన రోజున కుమారుడయ్యాడు. ఆ టున్సి కుమారుడు పెరుగుతూ పెరుగుతూ పెద్దవాడై
ఏమయ్యాడు తెలుసా? 33.5 సంవత్సరానికి తన భారం మన పాప భారాన్ని అంతా సంపూర్తిగా లోక దేశ భారం అంతా తన భుజాల మీద వేసుకొని ప్రయాణం కట్టాడు. హల్లెలూయా. నేను వచ్చాను తండ్రి, ఇక్కడ నువ్వే చింతించొద్దు. నా గురించి ఏమేమైతే ప్రవక్తలు ప్రవచించారో అవన్నీ గ్రంథపు చుట్టలో చుట్టబడ్డాయి, కేవలం పాపమును తీసివేయడానికి. అందుకే చెప్తుంది వాక్యం, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చెయ్యడు. జాగ్రత్త. ఆ పాపాన్ని కొట్టివేయడానికి వచ్చాడు ఈ ప్రభు. ప్రతి మంచిని నీతిమంతునిగా తీర్చడానికి వచ్చాడు, పరిశుద్ధపరచడానికి వచ్చాడు. ఎందుకంటే పాపులు ఆ రాజ్యానికి అర్హులు కారు, వారు నరకానికి పోతారు. నా ప్రజలు నా దగ్గరికి రావాలి, నా చెంతకు రావాలి, నా రొమ్మున ఆనుకోవాలి. లాజర్ లాగా. హల్లెలూయా. అబ్రాహాము రొమ్మున లాజరు ఏ విధంగా అనుకున్నాడో ఇప్పుడు నా ప్రజలు కూడా నా దగ్గరికి రావాలి అన్నదే పరమ తండ్రి కోరిక. ఇప్పుడు మనమేమో ఆలోచన చేస్తాం తెలుసా? నేను బతికినట్టు నా పిల్లలు బతకూడదు, ఏం చేసి నా పిల్లలు నేను తినగానకనైనా కట్టలేకపోయినా నా పిల్లలను ఒక స్థానంలో కూర్చోబెట్టాలనేది ప్రతి తల్లిదండ్రి కోరిక ఉంటుంది. 110 మందో 20 మందో వాడు బతుకుతాడారా వాడి సావా ఆమె సావా అయిందని ఎవరు అడ్డంగా తిరుగుతూ ఉంటారే స్త్రీలు కూడా పిల్లలను పెంచుకోకుండా. ఏమా పిల్లలు చేతికి వచ్చినారు, ఏం చూసుకునేది లేదు, ఏం చేస్తావు? ఆ మంచి పట్టించుకోదు, నా దావ నాది నీ దావ నాది. పోతావు రోయ్. సారా తాగి నీవు శాంతి లేక ఉన్నావు, వ్యభిచారం చేసి నీవు వ్యర్థమైపోయావు. ఇకనైనా దొంగతనము చేసి నీవు బ్రతుకబోకువోరన్నా. దొరలా బ్రతకాలంటే యేసయ్యను నమ్మరన్నా, యేసు నెరుగరోరన్నా. సారా తాగే సారన్నా, పాపము చేయకన్నా పోతవురో నరకమన్నా. యేసు నెరుగరోరన్నా, సారా తాగే సారన్నా, పాపము చేయకన్నా పోతవురో నరకమన్నా. హల్లెలూయా. ప్రతి విషయంలో పాపం ఆయనకు గిట్టదు, మనకు గిడతాదేమో. ఇంత వాక్యం వింటున్నా గిడతాదేమో. దాన్ని చంపేయడానికి వచ్చాడు, దాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. అందుకే వాక్యాన్ని ఎలా వినాలంట? సమ్మతించి ఉంటే అది నీ లోకడుపులోకి వెళ్ళిపోతుంది. నీవు పెడసే పెట్టి విన్నావు అనుకో, అయిపోయా అంతే. వాక్యం చెప్తుంది యెషయా గ్రంథం 1:19 మీరు ఎప్పుడైతే సమ్మతించి నా మాటలు విని నా వాక్యానుసారంగా నడుచుకుంటావో, ఈ భూమి ఈ రోజులో ఈ బెలం ప్రాంతం, ఈ కర్నూలు జిల్లా, ఈ నంద్యాల జిల్లా ఏరియాలో గనులనే పొలాన్ని ఇచ్చాడు మనకు. ఈ గని అనే పొలాన్ని మనం మంచి పంటగా అనుభవించాలంటే యేసయ్య మాటలు చెవియొగ్గినాలంట, నోరు తెరిచి ఆలకించాలంట. అప్పుడు భూమి యొక్క సారవంతమైన ఫలాన్ని అనుభవిస్తారు. ఒక్కవేళ తిరగబడిన ఎడల అబ్బా ఆ పని చేయకండి. ఈ కొత్త సంవత్సరము కొత్త ఏడు మొదలు పెట్టెను మన చేయకండి, తిరుగుబాటు చేయకండి. పాపమనే తిరుగుబాటు, త్రాగుడనే తిరుగుబాటు, వ్యభిచారం అనే తిరుగుబాటు. ఒకవేళ పాపినైనా క్షమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం, వేసనైనా క్షమిస్తాడు కానీ వేసన క్షమించడంట.
అందుకు రాయబడింది, నేను వచ్చాను తండ్రి, నేను బలి అర్పణ అర్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. అందుకు ఎందుకు వచ్చాడంటే ఇదిగో ఈ రీతిగా వచ్చాడు. మూడో మాట చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము ఆయన యొక్క కుమారుని కని నానా 1వ అధ్యాయము 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. హల్లెలూయా. ఎందుకంట? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఎవరు కాదు, ఆయన కాదు, అంగట్లో కూర్చుండే అయ్యే కాదు, అమ్మాయి కాదు, ఆయనే. ఎవరాయన? రారాజు, ప్రభులకు ప్రభు ఆయనే, నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తీసివేయటానికి, కొట్టివేయడానికి, పాపాన్ని చంపివేయటానికి తనను తన శరీరమును తన రక్తమునుతో సహా దారపోయటానికి వచ్చాడంట. అందుకోసం కింద చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 6 వచనాలు చూడండి. 9, 6లో ఇంకెందుకు వచ్చాడు మళ్ళీ ఇక్కడ? 9, 6 వచనం. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని అని చెప్పి ఆయన పచ్చగాయము గలవానిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. నిజంగా పాపాన్ని క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది? మరి ఇతడు పచ్చవాయితో పడిపోయినాడు. కారణం ఏంటి? ఎందుకు పచ్చవాయితో పడిపోయాడు? యేసయ్య ఏమంటున్నాడు? నీ పాపములు అంటే ఎవరు క్షమించాలి? పరిశుద్ధుడే క్షమించాలి, నీతిమంతుడే క్షమించాలి, యథార్థవంతుడే క్షమించాలి. నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టమడు తిరిగి వాక్యం చెప్పి ఏ పాపమా పో అంటే పోతాయి పాపాలు? లేస్తున్నాడు అంటే నడుస్తాడా? కాదు. పాపము చెయ్యని వాడే పాపాన్ని క్షమించాలి. పాపముని చేయని వాడికి అధికారం ఉంటుంది దండించడానికి కూడా. నువ్వు తప్పు చేస్తే నీ పిల్లల్ని ఏం దండిస్తావు? నువ్వే తాగితే నీ పిల్లలకేం చెబుతావు? నువ్వే నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే నీ పిల్లలకేం చెబుతావు? ఏం చెప్పలేవు. అందుకే వీడికి ఎందుకు వచ్చిందంట ఈ పచ్చవాయువు? చెప్పండి. పాపాలంట. అందుకు నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు పచ్చవగలవాన్ని చూస్తూ. హల్లెలూయా. అందుకు పచ్చవాయువుని కూడా ఏం చేసేవాడు? కుష్ఠరోగిని ఏం చేసేవాడు? గుడ్డివారిని ఏం చేసేవాడు? కుంటివారిని ఏం చేసేవాడు? కుంటివారికి నడకనిచ్చను, గుడ్డివారికి చూపునిచ్చను. కుంటివారికి నడకనిచ్చను, గుడ్డివారికి చూపునిచ్చను. మన బ్రతుకులకే వెలుగాయో నా తండ్రో యేసయ్యా. మన బ్రతుకులకే వెలుగాయో నా తండ్రో యేసయ్యా. కుష్ఠరోగులను శుద్ధి చేసెను, పచ్చవాయువును రూపుమాపెను. కుష్ఠరోగులను శుద్ధి చేసెను, పచ్చవాయువును రూపుమాపెను. మన బ్రతుకులకే వెలుగాయో నా తండ్రో యేసయ్యా. మన బ్రతుకులకే వెలుగాయో నా తండ్రో యేసయ్యా. అరెరెరెరెరె
వందనము వందనము నా తండ్రో యేసయ్యా, అరే వందనము వందనము నా తండ్రో యేసయ్యా. హల్లెలూయా. ఆ రీతిగా చూస్తే యోహాను సువార్తలో ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ పాపాన్ని క్షమించిన వాడు, పచ్చవాయిని రూపుమాపిన వాడు సమాధి దగ్గరికి వెళ్ళాడు. మార్తా, లాజర్ని ఎక్కడ పెట్టారు? పాతి పెట్టారా అని అడిగాడు వెంకటేశ్వర బాబు? అడగలేదు. ఎక్కడొచ్చారు? అయ్యా 4 రోజులైంది సమాధిలో. పద రాయి దొర్లించు, ఈ ఎడ్డిమాలకు చెప్పు రాయి దొర్లించమని. అయ్యా కంపు కొడుతుందయ్యా, కంపు కొడుతుందయ్యా. అందుకు యేసు, మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? అందుకే వాక్యం వినాలి. ఎప్పుడు పిండి వంటలు చేసుకుంటా అత్తరస్యాలు, మామరస్యాలు, బోండాలు ఇవి చేసుకొని తినుకుంటా వాక్యం వినరు. ఏమో మా ఇంటికి అయ్యా శ్రమ పోలేదయ్యా అంటే ముందు వాక్యం విను. ఈ మార్తమ్మ పని అంతే. యేసయ్య ఎప్పుడైనా బెతేనియాకి వెళితే, ఆ ఇంటికి వెళితే ఎప్పుడు చూసినా వంటల మీదనే పని. ఈ రోజు కనుక మన వాళ్ళు ఇప్పటికి వంట వండుతానే అన్నారు. వాళ్ళు ఏం వాక్యం వింటూ ఉంటారు? రేపొద్దున శ్రమ వస్తే ఆ శ్రమ ఎవరికి పంచుకోవాలి? శ్రమ అంటున్నారు. వాక్యం వినాలి. విన్న వాక్యం ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. ఈ వాక్యం అంట ఇక్కడ పెట్టుకుంటే యెషయా గ్రంథం అంటుంది 26వ అధ్యాయం అంటుంది 3వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అర్థం ఈ వాక్యమును ఈ మనసులో పెట్టుకుంటే ఈ యవ్వని మనసు నీ మీద ఆనుకొనున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువుగాక. హల్లెలూయా. ఏ తెగులైనను ఏ కీడైనను దరిచేరనివ్వడు నా కాపరి. ఏ తెగులైనను ఏ కీడైనను దరిచేరనివ్వడు నా కాపరి. నా కాపరి, నా ఊపిరి, నా మంచి కాపరి నా యేసయ్యా. అరే నా కొంప కాపరి నా యేసయ్యా. నా కాపరి ఇశ్రాయేలుకు ముందు నడచిన నా మంచి కాపరి నీవేనయ్యా. హల్లెలూయా అంటాడు. యవ్వని మనసు నీ మీద ఆనుకొను. చూడండి, అందుకే 46వ కీర్తనలో ఏమని రాయబడి ఉంటుంది? నీ మనసు నీ హృదయానికి ఇచ్చావా? నీ ఇంట్లో ఆయన ఉన్నాడా? ఆ దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనక ఆ పట్టణానికి, ఆ ఇంటికి, ఆ హృదయానికి క్రిస్మస్ పండగ గానే, ఈస్టర్ పండగ గానే, విశ్రాంతి పండగ గానే, సమాధి పండగ గానే, బల్లారాధన పండగ కానీ, ప్రతిదిన పండగ కానీ ఏ చలనము ఉండదు. వారిని పూర్ణ శాంతి గలవాడుగా చేస్తాడంట. వారి కుటుంబాన్ని సముద్ర తరంగముల వలె చేస్తాడంట. నీరు కట్టిన తోట వలె చేస్తాడంట. హృదయం ఆయనకి ఇవ్వాలి. పాపానికి సోటివాకు నీ హృదయంలో, ఆ పాపాన్ని తీసివేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు శిశువుగా వచ్చాడు. కుమారుడుగా భుజాల మీద మోసుకున్నాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి ఆయన తీసుకున్నాడు. మళ్ళీ ఆయన మనల్ని బ్రతికించాడు. తన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించాడు. అందుకు మార్తా వాక్యం విను. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చెప్పలేదా? ఎన్నోసార్లు నీ ఇంటికి వచ్చినప్పుడు, అందుకే నువ్వు ఎప్పుడు వంటల మీద పొద్దుపోతూ ఉంటావు. ఇన్నిసార్లు నీ ఇంటికి వచ్చినప్పుడల్లా
వండిన తర్వాత వీళ్ళు వంటగాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బాగుందయ్యా, అయ్యా పేతురయ్యా, ఆంధ్రయ్య, తోమ బాగుందయ్యా, వంట బాగుండయ్యా, రుచి అడగండి వీళ్ళు నోరు ఊరకొండదు. అంటే ఇదే పనే. వాక్యం ఏం చెప్పినాడు? బలి చెప్పినాడని వాక్యం మీద వాళ్ళకి ఆ వంటలకు అర్థమవుతుందా? వంట ఏమంటారో, బాగుంది అంటారో, బాగలేదంటారో, బాగుంది అంటారో, ఇంకొంచెం నూనె వచ్చామా, ఇంకొంచెం మసాలా వచ్చామా, గ్యాస్ స్టవ్లు రేపుదామా, ఇది వాళ్ళ పని. ఇంత ఎంత మసాలా వేస్తావో అంత గ్యాస్ స్టవ్లు రేపుకొని ఇంటికి పోయిన తర్వాత, అమ్మా ఏమో క్రిస్మస్ పండగకు తినొచ్చిన, ఏమో గుడుగుడా ఉరుములు ఉరుగుతున్నాయి, తుఫాను కూడా కొంది ఉరుగుతున్నాయి గుడుగుడా, మన పని మూలమ్మ పని. ఏమే పులమ్మ, కమ్మ కొట్టి ఒక ముద్ద తింటేనే కష్ట, తలుపుది ఏ మూలమ్మ, తలుపుది ఏ మూలమ్మ అంటే ఆ మూలమ్మ కూడా తినొచ్చి కొరకలు పెట్టి బయట పోతాండి. ఈ మూలన్న ఇంట్లో ఉబ్బరమై ఈ అమ్మ తలుపు తీయకపోతే తెల్లవారాలకు ఇళ్ళల్లా బుడబుడి అయిపోయింది. ఈ మూలమ్మ తెల్లవారి లేచి కలుపు తీయబోదంతా వంట వండుకుందామని చెప్పి ఈమె లేటుగా లేచింది 6 గంటలకు. లేచి వాగులు తీస్తానే కంపు లేచిపోయింది. ఏమిరా మూలన్న ఇంత పని చేసావురంటే, పోయింది నా పని, నువ్వు తలుపు తీయమంటే తెలియకపోతే కానీ ఎంత పిలిచినా పలకపోతే కదా, అందుకే తగ్గిమంట. ఏంటిది? మసాలా తగ్గియండి, నూనె తగ్గియండి, ఇవన్నీ తగ్గిస్తే మనిషికి ఏ బలహీనతలు రావు, తినేది కూడా ఇంపుతం అవుతుంది. ఈ శరీరంలో ఎంత అరగాలనో దేవుడు పెట్టాడు, దానికి లిమిట్ కాకుండా నువ్వు తింటే. మనుషుడు తప్పు చేయకోకుండా, పురుషుడు తప్పు చేయకుండా స్త్రీనిచ్చాడు, స్త్రీ తప్పు చేయకుండా పురుషుడు ఇచ్చాడు. నువ్వు ఎంతవరకు తినాలో అంతవరకే తినాలా, ఎంతవరకు మాట్లాడాలో బైబిల్ చెబుతుంది. నీ మాటలు కొద్దిగా ఉండాలా, ఎక్కువ ఉండకూడదు. అందుకోసం అమ్మతో అంటాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను ఇప్పుడు చూస్తావు అని చెప్పి రాయి దొర్లించేస్తే ఏమంటాడు తెలుసు? యేసు కన్నుల పైకెత్తే, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నమ్ముచున్నాను. నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను ఇక్కడికి పంపిదువని ఈ చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహమంతా నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిదిన నేను. ఆయన అలాగు చెప్పి లాజరు, చిన్నగా పిలిచాడా, గట్టిగా పిలిచాడమ్మా, బిగ్గరగా బయటికి రా అంటే లాజరును యేసయ్య పిలిచాడు. మార్తమ్మ ఏమనేది? 4 రోజులు అయింది, చచ్చిపోయాడు, కుళ్ళిపోయి ఉంటాడు అన్నాడు. మరి లాజరు ఇప్పుడు కుళ్ళిపోయి వచ్చినాడా లేకపోతే ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడండి? ఏ వస్త్రాలైతే కట్టి పూడ్చారో అదే పేతల వస్త్రముల చేత కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. ఎవరు ఈ లాజరు? క్రీస్తు నందుండి మృతులైన వాడు. హల్లెలూయా! బైబిల్ చెబుతుంది, ప్రకటన గ్రంథం, క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు ఇప్పటి నుంచి. వాళ్ళంట సమాధులలో మేలుకొనే ఉండారు, కానీ వాళ్ళు కుళ్ళిపోదలేదంట, నిద్ర గుడకపోలేదని బైబిల్ చెబుతుంది. అందుకే లాజరు కుళ్ళిపోలేదు, నిద్రపోలేదు, పడుకున్నాడు మేలుకొని హాయిగా. ఎవరు ఎందు నిద్రించాడు? క్రీస్తునందే మృతి చెందాడు. ఈరోజు ఇటువంటి దానిలోకి పోయినా కానీ ఇదే ప్రార్థనలు ఉంటాయి, ప్రభువా క్రీస్తునందు మృతైన వారు ధన్యులనైనా, ఈ బిడ్డ నీ ఎందే చచ్చిపోయింది నైనా అంటుంటారు. యాపొద్దు ఆయన కాడి మోసింది ఈ బిడ్డ, యాపొద్దు ఈ కాడి మోసినాడు ఈ కొడుకు, సారాయి మోసి మోసి మోసి
ఇష్టం వచ్చేటట్టు తిరిగి 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 పాపాన్ని ఒడుగట్టుకొని ఆ పాపమే రోగమై, ఆ రోగమే మరణానికి దారితీసి నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక ఏమని ప్రార్థన చేయాలా? ఇటువంటి దానికి పిలిచిన కూడా నాకు తలకాయ నొప్పి. ఏమని ప్రార్థన చేయాలి ప్రభా? నాకు కళ్ళారా చూసినారు కదా, ఇవంతన తాగుతా ఉంటే, ఇవంతన తిరుగుతూ ఉంటే నేను అనుకుంటా, నన్ను పిలుచుకునే బాగుండి, వాళ్ళ నేను సేవకుని కాకుండా బాగుండి అనిపిస్తుంది. పోతే ఒకటి, పోకపోతే ఒకటి. ఈ పెద్ద భారం అండి, ఇది పెద్ద భారం. అందుకు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం చేశాడంటే, ఇంకే తప్పదు, తండ్రి చిత్తాన్ని ఇంకా నెరవేర్చాల్సిందే. నా గురించి గ్రంథపు సుటలో ముందే రాయబడింది, అది నేను నెరవేర్చాల్సిందే. తెలుసు కదా ముందే ఏమని, నా వంటి ఒక ప్రవక్త పుడతాడు అని మోషే అన్నాడు. యేసు ఏమన్నాడు? ఒక కన్యక గర్భమునందు కుమారుడు పుట్టును, అతనికి యేసుని పేరు పెట్టును, ఇమ్మానుయేలు పేరు పెట్టును అన్నాడు. మరి మీకా ప్రవక్త ఏమన్నాడు? యూదా బెత్లెహేమా, నువ్వెంత మాత్రం అల్పమైన దానివి కావు, నీలో నుంచి ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. అందుకు నా గురించి ముందే రాయబడింది కనుక, తండ్రి నీ చిత్తం నెరవేర్చడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు నేను వెళ్ళకూడదు అనుకుంటానా, సేవకుని కాకుండా బాగుండు అనుకుంటానా? తప్పదు. ఆయన చేసిన ప్రమాణాన్ని బట్టి, ఇక గౌరక్క తిట్టుకొని కొట్టని ఏం చేసి పోవాల్సిందే, తప్పదు. ప్రాణమైన పెట్టాల్సిందే, వెనుదిరగనీకి లేదు ఇదే. అందుకు మోసే వెనుకదిరగనీకి లేదు, ఏలియా వెనుకదిరగనీకి లేదు, సామ్యాలు వెనుకదిరగనీకి లేదు. ప్రభా, ఈ ప్రజలు ఇశ్రాయేలు పనికి వాళ్ళలో నాకొద్దు ఈ ప్రవక్త పని అనలేదు. ఆమోసు వద్దు ప్రభా, వీళ్ళు దుర్మార్గులు, నేను పసలు కాసుకుంటా అననికి లేదు. అంటే దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు, అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ నక్షత్రాల్లాగా ఏర్పరచుకున్నాడు. మరి నన్ను వాడుకోవచ్చు కదా అని కొందరు అంటారు. ఇది మనం కోరుకునేది కాదు కదా, మనం కోరుకునేది కాదు. మనము గర్భములో రూపింపబడక మునిపోయినంట. ఇరిమేతో అంటాడు, ఏమి ఇరిమయ్యా, నువ్వు నా సేవ చేయాల్సిందే. ఏంటి ప్రభా, నన్ను వాళ్ళ దగ్గరికి పంపుతావా, ఆ బజారుకు పంపుతావా? నేను ఓడిన అయినా, నాకు మాటలు రావు, ఏం రావు అంటే, ఇదిగో నీ తల్లి గర్భములో నిన్ను రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. విచిత్రం చూడేటట్టుందో. ఇర్మియా, నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను గురించి తెలుసుకొని నీ తల్లి గర్భములో వేసి, నీ తల్లి గర్భములో నేను నిన్ను ప్రతిష్ఠిత చేశాను, ఇక నిన్ను విడవను. అబ్బా, ఎంత పని చేసావు ప్రభా. అట్టయితే ఇంక నేను వెనక్కి తిరగనీకి లేదని చెప్పి ఆయన కూడా మళ్ళా ముందుకు ప్రారంభించాడు. హల్లెలూయా. ఆయన చేత ఏర్పరచబడిన వాడు ఏ రోజు కూడా సేవల కష్టమైన, నష్టమైన, ఖడ్గమైన, హింసైనా తల దించడు, బిచ్చం అడుక్కోడు. ఆయన ఏర్పరచుకున్నవాడు, ఆయన అభిషేకించిన వాడైతే. ఇక ఇంటర్మీడియట్ తప్పినోడు ఉన్నాడే, ఈ రోజున 10th క్లాస్ ఫెయిల్ అయినోడు ఉన్నాడే, ఎలక్షన్లో ఓడిపోయినోడు ఉన్నాడే, ఉద్యోగం ఊడిపోయినోడు ఉన్నాడే. ఇలా నేను జోలి వేసుకుంటే కరపత్రికలు పట్టుకొని లేవు, నా కాడ పట్టుకొని పోతామని 2 పత్రిక. అక్క ప్రైజ్లాడక్క, మీ డాడీ బాగున్నాడా, మీ మమ్మీ బాగుందా, ఇదిగో ఈ పత్రిక, మేము ఆడ మీటింగ్ పెట్టాం, వచ్చాక చెప్పు అక్క, మేము ఆయనకు మీరు అంత కుటుంబ సమాధానాన్ని మంచిగా వాక్యం ఉంటుంది అక్క, అక్క మీకు అక్క చెప్తాను, మీ బజారు కళ్ళను ఈ పత్రికలు ఇచ్చేది కాదు. నేను ఆడ మీటింగ్ పెట్టాను, వచ్చేసి మీకు చేతనైతే ఈ మీటింగ్కు ఇంత ఖర్చు అవుతుంది, మీకు ప్రేరేపణ అయితే స్పాన్సర్ చేయండి. నోరు ముసుకో. ఇదేంటి మళ్ళా మీటింగ్కు రామన్నావు, నీకు చేతనైతే స్పాన్సర్ చేయాలా? ఎవరిని అడగాలి నువ్వు? నిన్ను పిలిచిన దేవుడు ఉండాడే, తలగా నిలబెట్టే దేవుడు ఉండాడే, ఆయన్ని అడుగు. మంచిగానే పేపర్ ఇచ్చినట్టు ఉంటుంది, మంచి వాక్యాలు ఉంటాయి అంటారు. ఏంటి? ముందు నీకు డబ్బు అవసరం, నీకు డబ్బు అవసరం.
యేసుక్రీస్తు ప్రభువారు ఇందుకోసం కాదు, సంపాదించుకోవడానికి కాదు, నశించిపోతున్న ఆత్మలను సంపాదించడానికి తన ప్రాణాన్ని, తన శరీరాన్ని ధారపోశాడు. ఈ రోజుల్లో డబ్బు, ఏ ఇంటికి పోతే ఏం డబ్బు వస్తుంది, ఏ పట్టణానికి పోతే ఏ డబ్బు వస్తుంది, ఎవరిని పట్టుకుంటే డబ్బు వస్తుంది. వీళ్ళ కళ్ళ నరకం తప్పదు. విశ్వాసుల కంటే సేవకులకే నరకం తప్పదు. విశ్వాసులు కూడా నిలకడ ఉండదు కొందరికే, ఇటు అటు ఎండ్రగిత్తలేక ఇటు అటు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఏం పాస్టర్ అయ్యా మాకు శ్రమలు తగ్గలే అంటే, అమ్మా నా కళ్ళకు గంత కడతావేమో కానీ యేసయ్య కళ్ళకు గంతలు కట్టలేవమ్మా, నువ్వు కట్టలేవు. నేను చూడలే, నేను ఈడండా, నువ్వు అమెరికాలో అండా, కానీ యేసయ్య చూచుచున్నా దేవుడు. ఏ సంఘములో ఉన్నావో, ఎక్కడ నాటబడ్డావో అక్కడ స్థిరంగా ఉండు. అప్పుడు నీవు 30, 60, 100 నీ కృప నాపై కురిపించినావు. 30, 60, 100 నీ కృప నాపై కురిపించినావు. నా మార్గములన్నిటినీ స్వరాలము చేసినావు. మూల్యమైన నీ కృపతో. హల్లెలూయా. అలా చెబుతావు. నాటబడి ఉంటే అలాగా 30, 20, 60, 100 1000 దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్తావు, ఫలిస్తావు. ఒక్క చాట ఉంటే ఈ చెట్టు ఈడ కొన్నాళ్ళు, ఆడ కొన్నాళ్ళు, ఆడ కొన్నాళ్ళు అంటే దాని బతుకంతా ఇట్నే సరిపా. సావాలా మళ్ళా బతకాల, సావాలా బతకాల. యేసయ్య ఒక్కసారి చనిపోయాడు, మనందరికీ పునరుద్ధానాన్ని ఇచ్చాడు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, మనం ఆ చెట్టు బాధపడుతూ ఉండి, ఈ పనికి మాలిన మనిషి ఒక్కసాట నన్ను నీయదు, ఈ స్థలం బాగలేదని మళ్ళాడ నాడుతుంది, మళ్ళాడ నన్ను చంపుతుంది, మళ్ళీ ఈ స్థలం బాగలేదంటే మళ్ళీ ఈ ఇండ్లు బాగలేదంటే ఇంకొక ఇండ్లు మారాలంట, ఈ ఇండ్లు బాగలేదంటే పాస్టర్ అయ్యా ఆ ఇండ్లు బాగలేదంట, మాకు వేరే ఇంట్లో చేరుతాం, ప్రార్థన చేయి పాటరయ్యా. ఇండ్లు కాదమ్మా, ఇండ్లు కాదు. ఎవడు చెప్పాడు నీకు ఇండ్లు బాగలేదని? దరిద్రులు. నీకంటే నువ్వు అడగనీకి పోయినావు, నీకంటే దరిద్రులు వాడు. యేసయ్య అంటాడు, పాడు దిబ్బనైనా నేను పవిత్రపరుస్తా. కేవలం ఈ స్థలం ఏదో తెలుసా? ఈ స్థలంలో 2 భార్యాభర్తలే చేరేనే. చేరిన రోజు నుంచి తన్నుకోవడం, కొట్టుకోవడం ఇద్దరు, నువ్వంటే ఈ స్థలం. అసలు ఈ స్థలం వైపు, మా ఇంటిలో నుంచి ఈ స్థలం వైపు చూడాలంటేనే మాకంత భయంకరం. అప్పుడు గబ్బజ్జీవ, కటిక చీకటి, మనుషులు ఉన్నా కానీ కటిక చీకటి చూడలేం. అటువంటి పాడు తిప్పను యేసయ్య అన్నాడు, దీన్ని నేను మందిరానికి ఇప్పిస్తా, కానీ ప్రార్థన చెయ్యి అన్నాడు. ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడు? ఇది మంచి కోనేటిగా తీరుస్తా, మంచి కోనేటిగా అడుగు పెట్టిన రోగికి స్వస్థత, పాపికి రక్షణ ఇచ్చేస్తా అన్నాడు. ఈరోజు ఇంతమందిని స్వస్థత పడడానికి, ఆరాధించుకోవడానికి ఎలా చేశాడు? బెతెస్దా కోనేటి వల్ల చేశాడు. హల్లెలూయా. అందుకు ఇల్లు బాగలేదు అనగాకు, ముందు మన నడక బాగుండాల, మన చరిత్ర బాగుండాల. చక్కగా నిలబడి అంటాడు ప్రభు ఎజ్కేల్తో. ఎజ్కేల్ అడిగాడు, ప్రభు ఆ యొక్కతో మాట్లాడుతున్నావు, ఈ యొక్కతో మాట్లాడుతున్నావు, మరి నాతో ఎందుకు మాట్లాడకున్నావు ప్రభా అని అడిగాడంట. నరపుత్రుడా, ఏం ప్రభా నేను చక్కగా నిలదండేదంటావా? గుండేసుకో, టుంగుండు కట్టుకుండేసుకో. లేదు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడితే నీతో నేను మాట్లాడుతా, ఏది జరిగేది జరగబోయేది అంటాడు. అవునండి,
మాట్లాడి మమతలూరించే మహారాజు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? లాజరు అని చెప్పి కేక వేసి లాజర్ను బయటికి రాబట్టాడు. అందుకే ప్రకటన గ్రంథం అనేది క్రీస్తునందు ఎవడైతే మృతి చెందుతాడో ఆడు ధన్యుడు. నీ ఇష్టానుసారంగా తాగి ఊగి ఆటలాడి పాటలు పాడి తన్నుకొని కొట్టుకొని చచ్చిపోతే ఆడు క్రీస్తునందు, ఆమె క్రీస్తునందు నిద్రించిన వ్యక్తి కాదు, పాపముల చేత నిద్రించింది. అయితే క్రీస్తునందు నిద్రించిన లాజరు కుళ్ళిపోయినాడా? లేదో, సమాధిలో మేలుకొనే ఉన్నాడు. మేలుకొన్న లాజర్ను యేసయ్య పిలుస్తున్నాడు, లాజరు బయటకు వచ్చేసేయ్ అన్నాడు. కుళ్ళిపోయినాడు ఎలా వస్తాడండి? ఎల్లప్పుడూ క్రీస్తు పాద సేవ చేసేవాడు లాజరు. అందుకు తన ప్రియులు ఏడుస్తూ ఉంటే, దుఃఖపడతా ఉంటే చూస్తూ దాటిపోయే దావీదు కుమారుడు కాదు, నిలబడి కరుణించే దేవుడు. హల్లెలూయా. అందుకోసము యేసుక్రీస్తు చరిత్ర ఇంకా చెప్పాలంటే వీటి నుంచి మొదలు కట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ఈ ఇంతట్లోనే ఉంటుంది, కానీ అయిపోదు. ఇదే సబ్జెక్టు మీద పోతా ఉండు, ఇదే సబ్జెక్టు మీద ఇది మనం అయిపోదు. ఈ సంవత్సరం అంతా ఇటనే చెప్పుకుంటూ పోతాడు, దీంట్లో మర్మం ఉండే అయిపోదు. మనం వీటికే ముగించుకున్నామా అంటే టైం అవుతా అండి. ఇంకా కొంచెం ముందుకు పోదామా అంటే పాపం టైం అవుతా ఉంది. సౌలు రాజు పాపం మళ్ళీ వెనక్కి ఎత్తుకొని పోబడుతుందేమో రామాపురానికి. అందుకు దేవుని బిడ్డలారా, ఒక్క యేసుక్రీస్తు భూమిపైన జన్మించిన దినములో మరి పరలోక సైన్య సమూహ దేవదూతలు వచ్చి గాన ప్రతిగానాలు చేశారు. ఆ వార్త గొల్లలు విని ఊర్లోకి వచ్చి ఏం చెప్పేశారు? రాయ్ రాయ్ అక్కో అన్నో ఆయన పుట్టాడు, మేము చూసి వచ్చాం అని చెప్పి ప్రసూరణ చేశారు. అలా చేసిన తరువాత మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ రాజు అయిన ఏ రోజు దినముల యందు యూదాదేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కల్లవరపడిరి. హల్లెలూయా. ఎవరంట? ఈ జ్ఞానులు వచ్చి ఏం చెప్పారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ రాజా? మేము ఆయనను పూజింపవచ్చితిమి. పుట్టుకతో రాజు పుట్టినడా? ఈ వార్త వినగానే కలవరాలు వచ్చేసాయి రాజులకు. నేను రాజును కదా అంటే ఇంకా నా పని అయిపోతుండే. ఈ హేరోదు రాజు ఏం చేశాడు తెలుసా? ఈ హేరోదు రాజు కన్న కొడుకును చంపాడు. నేను చచ్చిపోతే ఈడు రాజు కాకూడదు, నేనే రాజును ఉండాలా, మధ్యలో ఈడు నాకు మందు పోసి చంపి ఈడు రాజు అవుతాడేమో అనుకున్నాడు. రెండోది తమ్ముడు ఉన్నాడు ఫిలిప్పు, ఆ ఫిలిప్పును కూడా చంపించాడు, వాడు రాజు అవుతాడేమో నన్ను చంపించి అని చెప్పి తమ్ముడిని చంపించాడు, కొడుకుడు చంపించాడు. నేనే రాజునై ఉండాలనుకున్నాడు, చిరకాలం నేనే వెళ్ళాలనుకున్నాడు ఈ రాజు. ఇప్పుడు యూదుల రాజు పుట్టాడు అంటానే కలవరం అయిపోయింది. ఎక్కడా 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 కలవరమైంది. చూడండి, చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టనని వారిని అడిగాను. ఎలానగా బెత్లెహేమా ఎంత మాత్రమును హల్లెలూయా. అయ్యా రాజా, మీరు కలవరపడకండి, ఇది ఇప్పుడు కాదు, ఆయన ఇప్పటికిప్పుడు పుట్టలే. కానీ ఆయనను గురించి ముందు ప్రవక్తలు ప్రవచించారు. ఏమని?
వాళ్ళు చూస్తే, ఆ జ్యోతిష్యులు, ఆ చుట్టవాళ్ళు చూస్తే, పుల్లలు పెట్టి చూస్తే ఏం కనిపించింది? అయ్యో యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదాలో ప్రధానులు ఎంత మాత్రం అల్పమైనదన కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది రాజా అని చదివి చెప్పారు. మరి నేనేం చేయాలరా ఇప్పుడు? నా పని అయిపోయినా అనుకొని ఆలోచన చేసి నేను కట్ చేస్తున్నా, ఇంకా టైం లేదు, కట్ చేస్తున్నా, ఏం చేయాలరా అని చెప్పి, రే మీరు పోతున్నారా పూజించడానికి? మీరు పోయి నాకు చెప్పండి రా, నేను కూడా కొత్తండాడే రాగట్రాజు నేను వస్తా అన్నా, శనకమైన నేను వస్తా, మీరు పోతారేమో కదా అన్నాడు. వీళ్ళు ఏం తీసుకొని పోయారు? సాంబ్రాణి, బోలెము, బంగారు, కనకాలు తీసుకొని. మీరేం తెచ్చారు ఇప్పుడు? ముగిస్తా అన్న, కళ్ళుట్లో యేసయ్య అన్నా, జైపాలన్నా, అన్నా రామాపురం అన్నా, ఏం తెచ్చారన్నా? అమ్మ ఏం తెచ్చారు? శాంతమ్మవా, సువార్తవ్వా? అక్క చూడండి, వాళ్ళైతే సాంబ్రాణి, బోళ్ళెము, బంగారు తెచ్చినవా? ఒక్కరన్నా తీసేయరు, ఒక్కరన్నా సమర్పించుకోనండి, ఏం తెలియ. అయితే అలా చూసుకొని వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత దేవదూత స్వప్నమందు వాళ్ళని హెచ్చరించి, మీరు వచ్చిన మార్గమున వెళ్ళకూడదు, వేరే మార్గాన వెళ్ళిపోండి అని చెప్పి వారిని దారి తప్పించింది. ఇక రాజుగారికి చెప్పేవారు లేక జుట్టు పెరుక్కొని, ఓయ్ రే మంత్రి, ఓ కలుట్లేసయ్య మంత్రి, ఇదిగో ఇక 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ వదిపెట్టి నరికి, అప్పుడు ఆ యేసు కూడా ఆ 2 సంవత్సరాల లోపు పిల్లల వాడు కూడా చచ్చిపోతాడు అని చెప్తే, ఇదిగో ఈ ఓబులేసుకు, ఈ చెన్నయ్యకు, ఈ పెద్దోడికి, కలుటేసయ్యకు, ఆ సౌలు రాజుకు అప్పచెప్పితే, అబ్బా సౌలు రాజుగా కత్తి పట్టినోడు కదా, ఇదే పనిరా అని చెప్పి మళ్ళా నాకు కత్తి చేతికి వచ్చిందని పాపం 2 సంవత్సరాల పిల్లోడిని తీసుకుంటాడు, 2 కాళ్ళు తీసుకొని గోడకేసి అట్ట కొడతాడు. 2 కాళ్ళు తీసుకొని గోడకేసి కొడితే ఆ తల్లి ముందర ఆ మెదుడు చిట్టి గోడలకు రక్తం అవుతా ఉంటే తల్లులు గుండెలు పగలు కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారంట, గుండెలు పగలు కొట్టుకొని. ఈ విషయంలో ఈ రొప్పు కాండలో జరిగింది ఇదే. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రవచనం ఉంది ముందుగానే, యెరూషలేమా ఎన్నోసార్లు మీరు నా రెక్కలకు నీడకు రమ్మని నేను ఆజ్ఞాపించి తిని, కానీ మీరు రానోళ్ళకపోతే ఈరోజు మీకు మీ ఇల్లు మీకు పాడుదెబ్బగా మార్చబడుతున్నాయి. ప్రవచనం. ఈ పిల్లలు 2 సంవత్సరాల్లో పిల్లలను తీసుకొని గోడకేసి కొట్టి చంపడానికి ఇది కూడా ప్రవచనమే. అయితే స్వప్నమందు దేవదూత యేసేపుకి ఏం చెప్పింది? ఐగుప్తు నాకు శిశువును ఆయన తల్లిని తీసుకొని వెళ్ళిపోయి, ఎంతవరకు? ఈ హేరోదు రాజు చనిపోయేంత వరకు. హల్లెలూయా. అందుకే మనం కూడా పెద్దలు కూడా సామెత చెప్తారు, శత్రువును చూసి కాస్త దూరంగా ఉండు, ఆన్నే ఉండి సీటికి మాటికి ఏదైనా మాట్లాడుతుంటే మాటకు పెరిగిపోతే ఏమొస్తుంది? మెడకాయకి తలకాయకి ఉండదు, తలకాయకి మెడకాయ ఉండదు, అయిపోతుంది సమస్య. శత్రువును చూసి దూరంగా ఉండాలి. దేవదూత చెప్తుంది, ఆ శత్రువు చనిపోయేంత వరకు, ఆ శత్రువు ఎప్పుడు చనిపోతాడో అప్పుడు నేను రమ్మంట, అంతవరకు నువ్వు అక్కడే ఐగుప్తులో. చూడండి, మనకు కూడా తప్పించుకోవాలండి. ఈ తాపగొట్టు అరే పొద్దునకు చూసిన అదే పనేనా? వెచ్చి మాడకూడదు, వెచ్చానికి చోటు ఇవ్వకూడదు దేవుని పెట్టారా. అందుకోసం అందరూ చచ్చారే కానీ యేసుక్రీస్తు ప్రభు చావలేదు. హల్లెలూయా. ఆయన పుట్టుక చరిత్రలో ఉంది.
ఈ 2 సంవత్సరాల పిల్లల చరిత్ర మరణము ఉంది ముందే అండి. ఏది ప్రవచనము లేకుండా ఏది లేదో అన్నీ ముందు ప్రవచనాలే. ఈ సేవ జరగడానికి మేము అల్పులం, అయోగ్యులం. ఈ సేవ చేయడానికి మేము యోగ్యులమే కాదు అసలు. ఎప్పుడు ప్రవచనం ఇది? పాస్టరమ్మ గారి 8 సంవత్సరాల వయసులో వచ్చిన ప్రవచనం ఇది. హల్లెలూయా. ఇప్పటికిప్పటిగా ఏదో ఇంటర్ చదువుకొని, బిఎడ్ చదువుకొని, డిగ్రీ చదువుకొని ఇది సేవ చేసేది కాదా. ఆమె 8 సంవత్సరాలు అప్పుడు చేసిన వాగ్దానం, నీకు వివాహమైన తర్వాత మొదట ఒక కుమార్తె పుడుతుంది, ఆ కుమార్తె పేరు రిబకా అని పేరు పెట్టబడను. అడు తర్వాత మీరు నా సేవ చేస్తురు, అన్ని నీకు ప్రదానం చేయబడుతున్నటువంటి ఆ కుమారుడు నా సేవ చేస్తాడు, అతడు పలాని పని చేస్తాడని చెప్పి నేను చేసే పనులన్నీ కూడా వాళ్ళకి ఆ రోజే చూపించాడు. నా కూరి గురుస కూడా ఆ రోజే చూపించాడు దేవుడు. అందుకని ఏది ప్రవచనము లేకుండా ఏది జరగదు. ప్రతిదీ ముందు ప్రవచనముల ద్వారానే. ఆనాడు చేసిన వాగ్దానాలు ఈనాడు ఈ స్థితికి తీసుకొచ్చింది. అందుకే దేవుని మాట మనం సమ్మతించి వింటే మేమే కాదు, మీరందరూ కూడా ఇలాగ అభివృద్ధి పొందాలి, దేవుడికి సాక్షిగా ఉండి దేవుడిని ఘనపరచాలన్నదే మా ఉద్దేశం. ఎప్పుడైతే ఏ రోజు రాదో చచ్చిపోయాడో, చదవడానికి టైం లేదు, చచ్చిపోయాడో అప్పుడు మళ్ళా అదే దూత అంటుంది, ఆ యేసును చంపజూసిన శత్రువు హేరోదు చనిపోయాడు, ఇప్పుడు నెమ్మదిగా ఇక ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు, ఇశ్రాయేలు దేశంలో నజరేత్ అనే పట్టణానికి వెళ్ళు. ఎందుకంటే అక్కడ ఒక ప్రవచనం ఉంది. ఎందుకు తెలుసా? నజరేతులో నుంచి నా కుమారుని పిలుచుతునని ప్రవచనం ఉంది. అందుకు ఇప్పుడు ఆ కుమారుని, ఆ శిష్యుని తీసుకొని నజరేతుకి వెళ్ళిపోయినాడు. నజరేతులో నుంచి ఇక మళ్ళీ బెత్లెహేముకు రాబడింది. ఆ బెత్లెహేము ఎవరి ఊరు? దావీదు ఊరు. హల్లెలూయా. అందుకే దావీదు వంశమందు నేడు రక్షకుడు మీ కొరకు పెట్టాడు. ఇప్పుడు స్థానానికి వచ్చి కూర్చున్నాడు. మనం కూడా సమయానికి వచ్చి కూర్చున్నాం. ఇక వాక్యం కూడా నేను ముగిస్తా ఉన్నా. ఇక మీదట ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే పాపాన్ని తీసివేయడానికి, పాపాన్ని కొట్టివేయడానికి, పాపానికి విరుగుడు యేసు రక్తమును, ఆ రీతిగా మరణాన్ని నిరర్థకం చేయడానికి ఆయన మరణించి ఆయన తిరిగి లేచి మనకు కూడా నిత్య జీవమును ఇచ్చాడు. హల్లెలూయా. అందుకోసమే ఆయన పేరు మొదట శిశువు, రెండోది కుమారుడు, మూడవది రక్షకుడు. ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న నీవు నీ అడుగులు, నీ నడక, నీ క్రియలు, నీ ఆలోచన, నీ తలంపులు సరి చేసుకొని దేవుని వాక్యానికి మనసు ఇచ్చి ఇక మీదట ఆత్మల భారం కలిగి మన బాధ్యత, మనం కూడా ఆత్మల కోసం బాధ్యత కలిగి కాస్త ప్రయాసపడి దేవుడికి సాక్షిగా జీవితాం. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. అలేలే. మీరు అట్నే కూర్చొని వెనక్కి జరగండి. చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు, కాస్త వెనక్కి జరగండి.